హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరు బాగున్నారా? సో ఇగో మేము ఇప్పుడే కొండగట్టుకు స్టార్ట్ అయినాము ధర్మపురి నుంచి. ఇగో ధర్మపురిలో మేము కొబ్బరి నీళ్ళు మంచుకొక బాటిల్ తీసుకున్నాం కదా, అవి మంచుకొక బాటిల్ ఇక పట్టుకొని తాగుకుంటా పోతున్నాము. జగిత్యాల నుండి 3 కిలోమీటర్స్ దూరంలో పొలాస ఉంది. ఇక్కడ సహస్ర లింగాల టెంపుల్ ఉందంట. ఒకసారి ఇదే రూట్లో పోతున్నాగా చూద్దామని చెప్పి ట్రై పోతున్నాం మేము. ఇంకా పొలాస వెళ్ళే దారిలోనే ఈ పౌలస్తేశ్వర ఆలయం అనే స్వయంభూ టెంపుల్ ఉందంట. అయితే ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇది కూడా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్ లోపలికి ఉంది. ఇక ఈ టెంపుల్కి రాగానే వీడియో షూట్ చేయమంటే మా సార్ అయితే ముందు వెళ్ళిపోయిండు. ఇంకా నేనే వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నా వెనకాల నుంచి. ఇక ఫస్ట్ ఇక్కడికి రాగానే కాళ్ళు కడుక్కొని ఇక నేనే వీడియో షూట్ చేస్తున్నా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చెట్లు పచ్చని చెట్లతోటి చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే. నాకు అసలు ఇక్కడికి అడుగు పెట్టంగానే ఎంత మంచి అనిపించింది. ఇక టెంపుల్లోకి వెళ్ళి మొత్తం షూట్ చేసిన. టెంపుల్ అయితే చాలా బాగుందండి. జనాలు ఎక్కువ లేరు, కానీ కాకపోతే మేము వచ్చేసరికి ఎవరో పూజ చేయించుకుంటున్నారు. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని అక్కడ పంతుల దగ్గర ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్లో కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా టెంపుల్లో కొద్దిసేపు కూర్చుండి ఇంకా బయటకు వెళ్ళి మొత్తము టెంపుల్ ఎలా ఉంది అని చెప్పి చూసేసినాము. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది కట్టడం అయితే. ఇంకా నేను బయటకు వెళ్ళగానే ఎదురుగా మల్లె చెట్టు కనిపించింది. దానికి కొన్ని పువ్వులు ఉన్నాయి, కానీ నేను జస్ట్ 2 పువ్వుల్ని తెంపుకున్నా. ఇంకా తెంపుకొని అక్కడ జస్ట్ అక్కడ లొకేషన్ అంతా అట్లా వీడియో షూట్ చేసుకుంటూ తిరిగి ఉంటుంది. సో మనం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కదా, చాలా బాగుంది కదా టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్ చుట్టూ కూడా మొత్తం చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి చెట్టుకు ఎన్ని ముడుపులు కట్టిందో. అంటే ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు అని చెప్పి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎవరైనా కూడా ఏదైనా మొక్కుకొని ఇట్లా ముడుపు కడితే మనం అనుకున్న కోరిక తీరుతుందని ఈ ముడుపుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సో మరి మనం కూడా ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినాము,
ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కూడా మంచిగా అనిపిస్తే నెక్స్ట్ కూడా రావడానికి ట్రై చేద్దాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఈ టెంపుల్. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని చూసి ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పౌలస్తేశ్వర ఆలయంలోనే అమ్మ అంత తిరుగుతాను లేదు. పౌలస్తేశ్వర ఆలయంలోనే నేను టైం బాగా వేస్ట్ చేసిన అని చెప్పి సహస్రలింగాల టెంపుల్ తీసుకపోతలేడు, కొండగట్టికి డైరెక్ట్ తీసుకపోతున్నాడు. ఏం లేదు, అది కొత్తగా ఉంది ఆ టెంపుల్. కొత్తగాని కాదు, ఓల్డ్ టెంపులే. కాకపోతే ఎప్పుడు వచ్చినప్పుడల్లా మేము ఆ టెంపుల్కి వెళ్ళలేము అన్నట్లు. అయితే ఈసారి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు అదే దారిలో ఉంది వెళ్ళి రండి చెప్పి చెప్పిండు. అంత దాంతో ఇంకా సరే అని చెప్పి వెళ్ళినాము. అయితే నేనేం చేసిన అంటే అక్కడ కొంచెం వీడియో అట్లా కవర్ చేసేవరకు అంటే టైం బాగా వేస్ట్ అయిపోయింది. సో ఇంకా నువ్వు ఇంకా సహస్రలింగాల టెంపుల్ తీసుకపోతుందంటే ఇంకా నువ్వు 2 గంటలు చేస్తావు అక్కడ అద్దని చెప్పేసి అగో డైరెక్ట్ కొండగట్ట తీసుకుపోతున్నాడు. ఇక్కడ ఎంత దాదాపు ఒక 1 అవర్ పట్టింది లోపలికి పోయి వచ్చేవారు. కొంచెం లోపలికి ఉంది అన్నట్లు, ఒక 1.5-2 కిలోమీటర్స్ లోపలికి ఉంది అది పౌలస్తేశ్వర ఆలయము. చిన్న టెంపులే, అంత పెద్ద ఏం లేదు. ఇంకా కొండగట్టుకు పోతున్నాము. కొండగట్టుకు ఏ టైం అవుతుందో. ప్రెసెంట్ అయితే 11:50 అవుతుంది టైము. ఇప్పుడే పౌలస్తేశ్వర ఆలయం నుంచి స్టార్ట్ అయినాము. 11:50 అవుతుంది. కొండగట్టుకు వెళ్తున్నాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకోవడం ఏ టైం అయితే చూడాలా.